నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విమాన దుర్ఘటనపై వివిధ రంగాల నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ 3 నెలల్లో నివేదిక వస్తుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బీజే వైద్య కళాశాల హాస్టల్ ఖాళీ చేయించిన అధికారులు. విమాన ప్రమాదంపై ఏఐబీ దర్యాప్తు నేపథ్యంలో నిర్ణయం. ఇజ్రాయెల్ ఇరాన్ పోరుపై ప్రపంచ దేశాల ఆందోళన. ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇజ్రాయెల్ సైన్యం తీరుపై మండిపడ్డ భారత నెటిజన్లు. అంతర్జాతీయ సరిహద్దుల పోస్టును తొలగించకపోవడంపై విమర్శలు. నీట్ యూజీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. ఏపీకి చెందిన దర్భా కార్తిక్ రామ్కు 19వ ర్యాంక్.